జమ్మూ కాశ్మీర్లో టెర్రర్ అటాక్ జరిగింది. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. 5 జవాన్లకు గాయాలయ్యాయి. పూంచ్ జిల్లాలోని శశిధర్ ప్రాంతంలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్ పై ఉగ్రవాదులు ఒక్కసారిగా ఫైర్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన వాహనంతో పాటు మరో దాని వెహికల్ పై కూడా దాడి చేశారు. గాయపడిన 5 జవాన్లలో 2 పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. ఉగ్రవాదుల్ని గుర్తించేందుకు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి భద్రతా బలగాలను టెర్రరిస్టులు టార్గెట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్ పై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. శనివారం సాయంత్రం సూరంకోట్ ప్రాంతంలోని సనాయి వైపు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఇండియన్ ఏవియేషన్ ఫోర్స్ కి చెందిన వెహికల్ తో పాటు మరో వాహనంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో 5 జవాన్లకు గాయాలు కాగా అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన జవాన్లను చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. ఉగ్రదాడిపై సమాచారం అందుకున్న వెంటనే అదనపు బలగాలను ఘటనా స్థలానికి తరలించారు. పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులను గుర్తించేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రదాడి ఘటన ప్రాంతంలో కార్డన్ సెర్చ్ కార్యక్రమాలను స్థానిక రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ ప్రారంభించింది. షాసిదార్ సమీపంలోని జనరల్ ఏరియాలోని ఎయిర్ బేస్ లోపల వాహనాలకు భారీ భద్రత కల్పించారు.